రోడ్డు మీద పోతూ ఉంటే పక్కనే వీళ్ళు కనిపించారు. ఇంత కష్టపడతారు కదా, అసలు వీళ్ళు ఏం తింటారు, వీళ్ళకేమన్నా నొప్పులు వస్తాయా, వస్తే ఏదైనా మందు తీసుకుంటారా, ఎట్లా అని అడుగుదామని దిగి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నా భాష రాదట, నాకు వాళ్ళ భాష రాకపోయే. ఏదో కొంచెం కొంచెం వాళ్ళే తెలుగులో మాట్లాడారు కాబట్టి ఏదో కొంత తెలిసింది. సర్లే, ఇంతకీ ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అని మీరు అంటే వెంటనే విషయం చెప్పేస్తాను. మనలో చాలామంది బడిలో ఒళ్ళొంచకుండా చదువుతాం కదా, వాళ్ళం ఉద్యోగం చేయాల్సి వచ్చేసరికి ఒళ్ళొంచకుండా ఉండే పని చేస్తేనే గొప్ప అని అలాంటి పని కోసమే వెతుక్కుంటూ జీవితంలో సగం భాగం నాశనం చేసుకుంటారు, అంటే వృధా చేసుకుంటారు. కానీ ఒళ్ళొంచి పని చేయడం తప్పేమి కాదు. అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, పైపెచ్చు 4 పైసలు కూడా ఇస్తుంది. అంటే ఉండే ఉద్యోగాన్ని వదిలేసి ఇలాంటి పనులు చేయాలి అని కాదు. మామూలుగా ఏ పని లేకపోతే ఇలాంటి పని చేయడం కూడా తప్పు కాదు. నాకు ఆ ఉద్యోగం వస్తేనే చేస్తా అనుకోకండి అని చెప్పడం నా ఉద్దేశం. ఒకవేళ నాలాగే ఎవరైనా నేను అనుకున్న ఉద్యోగమే చేస్తా, అది వచ్చే వరకు వెయిట్ చేస్తా అనే దృఢ సంకల్పంతో ఉంటే మాత్రం మీరు దాని గురించి ట్రై చేస్తూ ఉండండి. అంతేగాని నిరాశకి లోనైపోయి ఆత్మహత్య అలాంటివి మాత్రం ప్లాన్ చేయకండి. ప్రపంచంలో చాలామంది తిండి కోసం, బ్రతకడం కోసం ఎంతో కష్టపడి బ్రతుకుతూ ఉంటారు. కానీ అక్కడ విషయం ఏంటో తెలుసా? మేము ఇలాగ దీనంగా బ్రతుకుతున్నాం, కష్టంగా ఉంది అని అనుకోరు. వాళ్ళు నవ్వుతూ పని చేసుకుంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూత్ కోసం చెప్తున్నాను. అంటే ఇలాంటి కష్టమైన పనులు చేసేయండి అని కాదు. ఒకవేళ ఇలాంటి పని చేయాల్సి వచ్చినా అది తప్పేమీ కాదు, దానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. అలా కష్టపడి పని చేయలేక చచ్చిపోయే ప్లాన్లు అయితే అస్సలు వెయ్యొద్దు.